మతి చెలించి రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతున్న దిక్కులేని అభాగ్యుడిని గుర్తించిన హైదరాబాద్ కుసుమపుర పోలీసులు వారి ఎస్ఐ గారి చొరవతో అటువంటి నా అంటూ ఎవరూ లేని అనాథలకు పెద్ద దిక్కుగా నిలిచిన అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు. నమస్కారం సార్, నా పేరు శ్రీశైలము. నేను కుల్సంపుర పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను. ఇతను వచ్చేసి మతిస్థిమితం లేని వ్యక్తి. మా కుల్సంపుర లిమిట్స్ పరిధిలో ఇతను అక్కడిక్కడ తిరుగుతున్నాడు, మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. ఎంక్వైరీ చేస్తే ఎవరు లేదు, అనాథాలే తిరుగుతున్నాడు. అయితే మా ఎస్హెచ్ఓ గారు ఇతని కండిషన్ చూసి చౌటుప్పల్లోని అమ్మా నాన్న సేవాశ్రమంకి ఇక్కడ జాయిన్ చేయమని మాకు పంపించారు. ఆ సార్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చాము. అనారోగ్యంతో ఉన్న ఈ అభాగ్యుడిని ముందుగా రక్షణాలయంలోని హాస్పిటల్ కు తీసుకువెళ్లి బీపీ, షుగర్ వంటి ప్రాథమిక పరీక్షలు చేశారు. అనంతరం కడుపు నిండా అన్నం పెట్టగా ఎప్పుడు తిన్నాడో పాపం, పెట్టిన అన్నం వదలకుండా సంతృప్తిగా తిన్నాడు. భోజనం చేసిన అనంతరం ఒత్తుగా పెరిగి మట్టి పట్టిన జుట్టును కత్తిరించి ఒంటికి పట్టిన మురికిపోయే వరకు శుభ్రంగా స్నానం చేయించగా మామూలు మనిషిగా మారి ఆశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. హైదరాబాద్ జియాగూడ కుసుమపుర పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గుర్తించిన ఈ అభాగ్యుడి సొంతవారు, కుటుంబీకులు ఈ వీడియో చూస్తున్నట్లయితే అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లమని ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీ కోరుతున్నారు.